జీవో 6ను పరిరక్షించడానికి ఈరోజు జరిగిన చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనంలో జరిగిన గంగపుత్ర సంఘాలు అదేవిధంగా జీవో 6ను వ్యతిరేకిస్తూ పలు రిట్ పిటిషన్స్ మీద రిట్ అప్పీల్స్ ఈరోజు జరిగిన ధర్మాసనంలో ముదిరాజ్ మహాసభ పక్షాన చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో గంగపుత్ర సంఘాలు వేసిన జీవో 6ను సమర్థిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 6 2016 2.5 ఎకరాలకు ఒక సభ్యుని కాకుండా 1 ఎకరా ఒక సభ్యునిగా ఈ రోజు ఇచ్చిన తీర్పును తెలంగాణ ముదిరాజ్ మహాసభ పక్షాన మేము సమర్థిస్తూ అదేవిధంగా ఈ రోజు జరిగిన వాదనలో రావుల జగదీశ్వర్ ప్రసాద్, కాసాని వీరేష్, చిన్నంగి వెంకటేశం ముదిరాజ్, కరాటే రమేష్ ముదిరాజ్ ల పక్షాన జరిగిన వాదనలో న్యాయవాదిగా అదేవిధంగా సుప్రీంకోర్టులో గౌరవ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గౌరవ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ని జీవో 6పై తొందరలో సుప్రీంకోర్టు ఎస్ఎల్పి పిటిషన్లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ వేసిన పిటిషన్లో ఏకీభవిస్తూ తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈరోజు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ మత్స్యకారులకు చాలా ఎక్కువ మందికి అవకాశాలు రావాల్సిందిగా కొన్ని లక్షల మందికి లాభం జరగాల్సిందిగా ఇప్పుడు వచ్చే ఉచిత చేప పిల్లలు 100% ప్రతి ఒక్క మత్స్యకారునికి అందాల్సిందిగా ముదిరాజ్ మహాసభ పక్షాన వాదించే అవకాశం ఇచ్చిన న్యాయవాదిగా నాకు గౌరవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముదిరాజ్ మహాసభ అన్ని పక్షాలకు అన్ని వర్గాలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్లయింట్ చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి తెలియదు కదా. తెలంగాణ ఉద్యమ కాలంలో ఏదైతే ట్యాగ్ నీళ్లు నిధులు నియామకాలనే అంశంతో తెలంగాణ ఉద్యమం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలోనే మరి నీళ్ల మీద ఒక పట్టు సంపాదించాలి. అత్యధికంగా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో కాకతీయ మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ మన అనేక ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు కట్టిన సందర్భంగా నీటి వెసులుబాటు ఎక్కువైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 23 మార్చి 2016లో ఒక 5 మెంబర్ల సభ్యులతో కమిటీతో వేసి ఎక్కువ మంది మత్స్యకారులను ఈ నీటి వనరులపై జీవించాలనేటువంటి సత్సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి జీవో 6ను ముదిరాజ్ మత్స్యకారులు దాదాపు 2.5 లక్షల మంది కొత్త మెంబర్షిప్ ఈ తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఎంతో గౌరవప్రదంగా ఈ మెంబర్షిప్ పెరిగిన తర్వాత ఎంతో జీవన శైలి జీవన విధానం పెరిగింది. ముదిరాజ్ మత్స్యకారులు చాలా మందికి మెంబర్షిప్ రావడం వల్ల గొప్పగా ప్రభుత్వాన్ని కీర్తించినటువంటి సందర్భంలో కొంతమంది గుత్తేదారులు కొంతమంది ఇతర కులస్తులు ముదిరాజు మత్స్యకారులు కనుక ఎక్కువ కనుక అయితే మా గతంలో 50 సంవత్సరాల నుండి గుత్తేదారులు చేస్తూ కాంట్రాక్ట్ వ్యవస్థ చేస్తూ దోచుకుంటున్నటువంటి మత్స్య సంపద సామాన్య ప్రజల వరకు కూడా పోయి వాళ్లకు మా పొట్ట కొట్టినట్టు అవుతుందని చెప్పేసి జీవో 6ను ఛాలెంజ్ చేస్తూ మరి గతంలో సింగిల్ జడ్జిలో వేసిన కేసులో మేము ఇంప్లీడ్ అయ్యి దాని జీవోను పరిరక్షించే ప్రయత్నం చేసినాము. అప్పుడు సింగిల్ జడ్జి గారు మా ఫేవరబుల్ గా మరి వాళ్ళు వేసిన ఇంప్లీడ్ పిటిషన్ వాళ్ళు వేసిన కేసును కొట్టేసింది. కానీ తదనంతరం వాళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్ తోని మరి హైకోర్టు మళ్ళా స్పెషల్ గా మళ్ళీ బెంచ్కు వెళ్లడం, బెంచ్ లో స్టే రావడము, దాన్ని కూడా మేము ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం వల్ల మరి గౌరవ సుప్రీంకోర్టు మరి బెంచ్ కు మళ్లీ తిరిగి పంపించడం జరిగింది. దాన్ని వాళ్ళ కూడా చాలా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వాదోపవాదాలు విన్న తర్వాత మా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు మాకు అండదండలతో మేము నలుగురం కూడా నేను డాక్టర్ జగదీశ్వర్ ప్రసాద్ ముదిరాజ్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, చిన్నంగి వెంకటేశం ముదిరాజ్ గారు నేషనల్ బోర్డు ఆఫ్ ఫిషరీస్ మెంబర్ గా, కాసాని వీరేష్ ముదిరాజ్ గారు మరి ఏదైతే మా రాష్ట్ర యువ నాయకులు అదేవిధంగా మా కరాటా రమేష్ ముదిరాజ్ ఈ నలుగురం కలిసి వేసినటువంటి కేసులో మా డిఎల్ పాండు ముదిరాజ్ గారు తాను గట్టిగా వాదించి మా ఇతర అడ్వకేట్ సోదరులు శ్రీనివాసు ఇతర నాగరాజు అడ్వకేట్లు కూడా కొట్లాడింది, శ్రీకాంత్ అడ్వకేట్లు కూడా మరి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత మాకు జీవోకు మద్దతుగా మరి గవర్నమెంట్ కు ఇది పాలసీ మ్యాటర్ ఇది అని చెప్పి జస్టిస్ గారు భావించి గవర్నమెంట్ చేసేటువంటి నిర్ణయం ఖచ్చితమైనది, మరి తెలంగాణ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటున్నది అనేటువంటిది స్పష్టంగా చెప్తూ మరి కేసును మరి వాళ్ళ గంగపుత్రులు మరి ఇతర బిస్త కులస్తులు వేసిన కేసును డిస్మిస్ చేస్తూ మా పక్షాన ఇవ్వడం మేము చాలా సంతోషం, అభినందనీయం. మేము గౌరవ కోర్టుకు న్యాయం పక్షాన మా అందరి పక్షాన తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ 50 లక్షల మంది ముదిరాల పక్షాన కూడా మేము కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా గౌరవ మిత్రుడు మా డిఎల్ పాండు ముదిరాజ్ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.